కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం రాజేంద్రనగర్లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మాజీ మంత్రి పేర్ని నానికి చేదు అనుభవం ఎదురైంది. గతంలో పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పేర్ని నాని క్షమాపణ చెప్పాలంటూ జనసేన నాయకులు డిమాండ్ చేశారు. నాని ప్రయాణిస్తున్న కారుకు పెట్రోల్ పోసి నిప్పటించబోయాడు ఓ జనసేన కార్యకర్త. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ రోజున గుడివాడ పట్టణంలో పొరవీధుల్లో తిరుగుతుంటే అందరూ గమనించి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు. మేము ఈ రోజున అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి. ఆ రోజున కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు, సినిమాలు 10 రూపాయలకి టికెట్లు అమ్మించావు, పవన్ కళ్యాణ్ గారి అమ్మని తిట్టావు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టావు, చిరంజీవి గారిని తిట్టావు. అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం. మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్కి వస్తే మమ్మల్ని అందరినీ బలవంతంగా అరెస్ట్ చేయించావు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడివాడ వచ్చావు, మా ఊరు వచ్చావు, మేము ఇంటికి రాలా, మీ ఊరు రాలా, మా గుడివాడ నువ్వు వచ్చావు. ఇక్కడ ప్రజల విద్వేషాలు రెచ్చగొడతానికి వచ్చావు. కాబట్టి మేము సింపుల్గా, మేము సామరస్యంగా, శాంతియుతంగా, ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడివాడ దాటి వెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులందరూ